ప్రస్తుతం ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ అయిపోయిన వెంటనే జూన్ 1 నుంచి వెస్టిండీస్ అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్న T20 వరల్డ్ కప్ కోసం టీమిండియా అక్కడికి వెళ్ళనుంది. ఇందుకోసం టీంని ప్రకటించవలసింది బీసీసీఐ. ఇది ఇలా ఉంటే T20 ప్రపంచ కప్లో ఓపెనర్లుగా ఎవరు అనే ప్రశ్న పెద్ద సవాలుగా మారింది. ఇక ఓపెనర్లుగా రోహిత్ శర్మ కన్ఫర్మ్ కాగా మరో ఓపెనర్ ఎవరు అన్నది సస్పెన్స్గానే ఉంది. యువ ఆటగాళ్ళు ఇషాన్ కిషన్, శుభన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లో ఎవరు రోహిత్ శర్మకు ఓపెనర్గా వచ్చేది అన్నది అర్థం కావడం లేదు. అయితే వీరందరినీ కాదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ మెగా ఈవెంట్ గురించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. T20 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్గా వస్తారని నివేదికలు తెలిపాయి. ఇక ప్రస్తుతం ఐపీఎల్లో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ 7 ఇన్నింగ్స్లో 361 పరుగులు చేసి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనర్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిత్ శర్మ, కోహ్లీ ఓపెనింగ్కి వస్తే శుభన్ గిల్, జైస్వాల్కి స్థానం దక్కకపోవచ్చు. శుభన్ గిల్ ఎంపిక అయితే శుభన్ గిల్ 3వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్, జడేజా, హార్దిక్ పాండ్యా వరుసగా 6-7 స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. బుమ్రా, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండడం ఖాయం. మరో ఫేసర్గా ఎవరు వస్తారో సస్పెన్స్గా కొనసాగుతుంది. ఇక ఏది ఏమైనా ఈ T20 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.